రేయ్, తాళెందుకు కట్టావురా? నచ్చకపోతే తీసి పడే. వీల్లేదు, నేను ఈ పెళ్లి కొప్పుకోను. అవును, మధుర్ ఇంకా రాలేదేంటి? తనొస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఎక్కడున్నావు మధురా? కాల్ కట్ చేస్తుందేంటి? అమ్మో, హ్యాండ్ ఇవ్వదు కదా. అన్నయ్య, కాస్త ఆలోచించరా. ఇన్నేళ్లు దూరంగా ఉన్న అమ్మాయి ఈరోజు నీకు దగ్గరవ్వాలనుకుంటుందంటే ఇందులో ఏదో స్వార్థం ఉన్నట్టుందిరా. ఓ, నువ్వు కూడా నాకు చెప్పేవాడు అయిపోయావా? అది కదా అన్నయ్య. అర్థమైందిరా. నా ఆలోచనలకి విలువిస్తారని నేను ఆశపడిన వాళ్ళందరూ నాకు అడ్డుగా ఉన్నారు. మాట్లాడుతున్నాను కదా, ఫోన్ కట్ చెయ్యి లేదా స్విచ్ ఆఫ్ చెయ్యి. ఆవేశం ఆపుకోలేని వాడి ఆలోచన ఎప్పుడూ అర్థం లేనిది అవుతుంది సాగర్. ఆ రోజు ప్రేమ దూరమయ్యిందని, నువ్వు సంతోషంగా ఉంటే చూడాలి అన్న ఆలోచనని మాకు దూరం చేశావు. ఇప్పుడు అదే ప్రేమకి విలువిచ్చి కన్నవాళ్ల విలువ పోగొట్టాలి అనుకుంటున్నావు. జీవితం నీది కాబట్టి నిర్ణయం నీదే కరెక్ట్ అని నీకు అనిపించొచ్చు, కానీ నీ నిర్ణయం మీద ఈ ఇంటి పరువు ఆధారపడుంది. నిజంరా సాగర్, నువ్వు అడగగానే మేం కాదన్నామని నీకు బాధ కలగచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించి చూడు, మా బాధ కూడా నీకు అర్థమవుతుంది. చూడు సాగర్, ఆ అమ్మాయి మోసపోయానని తెలియగానే నీ దగ్గరకొచ్చుంటే మేము ఏ అడ్డు చెప్పకుండా మీ పెళ్లి చేసేవాళ్ళం. కానీ ఇన్నేళ్ల తర్వాత నీ అవసరం పడింది అంటే ఆ అమ్మాయి నిన్ను అవకాశంగా తీసుకోవాలి అనుకుంటోంది. ప్రేమించిన అమ్మాయి కాబట్టి నీకలా అనిపించకపోవచ్చు, కానీ నాకు మాత్రం ఆ అమ్మాయి అన్ని రకాలుగా స్వార్థపరురాల్లాగానే కనిపిస్తోంది. నిజమేనమ్మా, తనే నా వెంట పడుంటే నువ్వన్నది నిజం అనుకునేవాణ్ణి. కానీ ప్రియా అలా కాదమ్మా. ఈ క్షణం కూడా నాకు దూరంగా ఉండాలని ఆలోచిస్తోంది. నేనే తనకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ప్రేమించానమ్మా, ఎలా ఒంటరిగా వదిలేయగలను? ఎంత చెప్పినా నీకు అర్థం కావటం లేదు. ఆ అమ్మాయి ఇంటి కోడలు కావటానికి మేము ఒప్పుకోం, అంతే. నీకు పెళ్లి చేయాలన్న ఆశ ఎలాగూ చచ్చిపోయింది. ఇక మా ఆశ నెరవేరేది చిన్నాడి పెళ్లితోనే. ఎరా, నువ్వైనా మా చేతుల మీదుగా పెళ్లి జరిపించేలా చూస్తావా, లేక ఎవరినైనా చూసి పెట్టుకున్నావా? వీడు అలాంటివాడు కాదు, అమ్మని మోసం చేయడు. ఎరా, అంటే నేనే మీ అందరినీ మోసం చేశానా? ఇన్నాళ్ళు అందరికి భారం అయిపోయానా? ఈ రోజు వరకు నువ్వు మాకు భారం అనిపించలేదురా, కానీ ఈరోజు నువ్వు చెప్పిన విషయం కాస్త బరువు అనిపించింది. మోసేది నేనే కదా, మీకేంటి నొప్పి? కడుపునొప్పు
పుట్టిన వాళ్ళు భారం మోస్తే కలిగే నొప్పి కన్న వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? పేగు తెగినప్పుడు కలిగే నొప్పి తల్లికి, పెంచి పోషించినప్పుడు కలిగే నొప్పి తండ్రికి ఎంతగా ఉంటుందో మీకేం తెలుసురా? అయినా ఆ నొప్పిని ఆనందంగా భరిస్తాం, అడిగినవన్నీ అందిస్తాం. అలానే కష్టాన్ని కొని తెచ్చుకుంటామంటే మాత్రం ఊరుకోం. ఇన్నేళ్ళొచ్చిన నీ మీద చెయ్యి చేసుకున్నాను అంటే అది హక్కుతో కాదు, ఆప్యాయతతో. నా కొడుకు రేపు కష్టపడతాడే అన్న ఆందోళనతో. 3 ఏళ్లైనా 30 ఏళ్లైనా కొడుకు కొడుకే. అయినా మీ ముగ్గురు మాకే సంతోషాన్ని మిగిల్చారా? చెప్పా పెట్టకుండా ఊళ్ళు తిరుగుతూ నీ చెల్లి, ఏ పని చేతకాక వీడు, చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్న నువ్వు ఏ రోజు మాకు సంతోషాన్నిచ్చారా? ఇప్పుడు ఇవన్నీ కాదు, నేను ప్రియని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీరు ఒప్పుకుంటారా లేదా? ఇంత చెప్పినా మీ చావు మీరు చావండి, నా చావు నేను చస్తాను అంటే ఒక పని చేయరా. నాకు మీ అమ్మకి తద్దినం పెట్టి నువ్వు పెళ్లి చేసుకో. నాన్న, ఆ పని చేయరా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. అమ్మా అమ్మా అమ్మ, నా మాట వినమ్మా. అన్నయ్య, ఏయ్, ముందా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావా లేదా పగలగొట్టమంటావా? చెమటలు కారుతున్నాయి ఇక్కడ. చెయ్. ఓ పర్లేదే, ఈ మధ్య టైం బాగానే మెయింటైన్ చేస్తుంది. హాయ్ మీడియేటర్. ఓ సారీ సారీ సారీ, నేను ఇంకెవరో అనుకోని. పర్లేదు, ఇట్స్ ఓకే. నువ్వు ఇక్కడ? ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త వేరే టేబుల్ మీద కూర్చుంటావా? ఇక్కడికి ఇంకో అమ్మాయి వస్తుంది. అది యాక్చువల్లీ ఓ, నా పేరు తెలుసుకోవాలా? ఐఎమ్ అభి. అంతా అయిపోయాక ఇప్పుడు చెప్తున్నాడు చూడు. అంతేకాదు, నేను నువ్వు పనిచేస్తున్న కంపెనీకి కాంపిటీటర్ని. ఐఎమ్ ద సన్ ఆఫ్ డ్రీమ్ హోమ్ ఎండి. ఓ, నైస్ టు సీ యూ. సారీ అండి, ఏం అనుకోవద్దు. ఆ రోజు తెలియక మీ ముందే మీ కంపెనీని. ఇట్స్ ఓకే, నీ ధైర్యం నాకు నచ్చింది. అట్ ద సేమ్ టైం
నీలో ఉన్న ఫైర్ కూడా నాకు నచ్చింది. కానీ నా వెంట పడ్డమే నాకు నచ్చలేదు. ఇతనికి నా మీద మిక్స్డ్ ఇంప్రెషన్ ఉంది. ఇలాంటి టైంలో జరిగింది చెప్పి బ్యాడ్ అవ్వడం కరెక్ట్ కాదేమో. ఓ పని చేద్దాం, మెల్లగా ఫ్రెండ్షిప్ చేద్దాం. మధురని అవాయిడ్ చేసి రెగ్యులర్గా నేనే కలుస్తాను. మధుర, ఇప్పుడు మాత్రం రాకే ప్లీజ్. ఏంటి నర్వస్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నథింగ్. వుడ్ యు లైక్ టు హ్యావ్ అ కాఫీ? నో థ్యాంక్స్. నువ్వు వెళ్ళి వేరే టేబుల్ మీద కూర్చుంటే బాగుంటుంది. అది యాక్చువల్లీ ప్లీజ్. బాయ్. బాయ్. ఈ తింగరదేంటి? నన్ను రమ్మని తను ఇంకా రాలేదు. అవునులే, వస్తే తను మధుర ఎందుకు అవుతుంది? కానీ తను నన్ను అర్జెంట్గా ఎందుకు రమ్మంది? ఒకరు మరీ టూ మచ్. కాసేపు కూర్చుంటే ఏం పోయింది? అతన్నని ఏం లాభం? ఛాన్స్ మిస్ చేసుకుంది నేను, అతనికి ఛాన్స్ ఇచ్చింది నేను. వెంటనే మధురని కలిసి ఇప్పటి నుంచి అభిని అవాయిడ్ చేయమని చెప్పాలి, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అయ్యయ్యో, పాపం సంజన. తన పరిస్థితి ఏంటో ఫోన్ల మీద ఫోన్లు చేసింది. అభి కూడా చేశాడు. అంటే కలిసారా? ఏం జరిగిందో ఏంటో. మధుర ఏంటి ఇలా హ్యాండ్ ఇచ్చింది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదేంటి? అవసరం నాది కదా అని ఓవర్గా బిల్డప్ ఇస్తుందా ఏంటి? కలం నీ చెప్తాను. అయినా అభి ఏంటి అంత ఓవర్ చేస్తున్నాడు? కనపడితేనే కస్సుబుసులాడుతున్నాడు. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు చేస్తుంది చూడు. టూ మచ్ మధుర. ఏమనుకుంటున్నావు అసలు? పిచ్చిదల్లా కనిపిస్తున్నానా? ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? ఫోన్ లిఫ్ట్ చేయవేంటి నువ్వు? హెల్ప్ అడిగాను కదా అని నీకు లోకవైపోయానా? సారీ సంజన, ఇంట్లో పెద్ద గొడవ జరిగింది, అందుకే రాలేకపోయాను. గొడవ ఏమైంది? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు మీ అమ్మకి తద్దినం పెట్టి నువ్వు పెళ్లి చేసుకో. ఓ మై గాడ్, అంత జరిగిందా? అవును సంజన, అభి కూడా కాల్ చేశాడు. ఆ గొడవలో నేను అతని ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాను. అన్నయ్యకి సడన్ గా పెళ్లి ఆలోచన ఎందుకు వచ్చింది? తను ప్రేమించిన అమ్మాయి ఎదురుపడింది కాబట్టి. సరే, ఆ విషయం తర్వాత కానీ రేపు అభిని మళ్ళీ రమ్మని చెప్పనా? ఆ మధుర, నేనొక పని చేస్తాను. ఇంట్లో వాళ్ళు ఎలాగో డిస్టర్బ్ అయి ఉన్నారంటున్నావు కాబట్టి నేను వాళ్ళని చీరప్ చేయడానికి ఈ విషయం చెప్పి నాన్నని వెంట పెట్టుకుని వస్తాను. వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే సంజన. ఆ అమ్మాయి ఇంటి కోడలు కావటానికి మేము ఒప్పుకోం, అంతే. నాకు మీ అమ్మకి తద్దినం పెట్టి నువ్వు పెళ్లి చేసుకో. ఏంటన్నయ్య నువ్వు ఇంత ట్విస్ట్ ఇచ్చావు? ఇలాంటి లవ్ స్టోరీ నేను ఎక్కడా చూడలేదు. ఇది వర్కౌట్ అవుతుంది కానీ వదిలే వదిలే. ఏంట్రా వదిలేసేది? ప్రేమ గురించి నీకేం తెలుసురా? పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. ఆ అమ్మాయి కోసం జీవితాన్నే లెక్క చేయలేదురా నేను. అలాంటిది మళ్ళీ ఈరోజు ఆ అమ్మాయి నాకు తోడుగా ఉండే అవకాశం వస్తే అర్థం లేని ఆలోచనలతో నా లైఫ్ని మళ్ళీ అగాధంలోకి నెట్టేస్తారా? అయినా మీ అందరి అనుమతి కోసం ఆగాను కాబట్టి కాదనగలిగారు. అదే నేరుగా ఏ గుడికో వెళ్ళి
ప్రియమెళ్ళు తాళి కట్టి తీసుకొచ్చుంటే ఏం చేసి ఉండేవాళ్ళరా? ఏముంది, ఆ తాళ్ళు తెంచి అవతల పారేసేవాళ్ళు. తెంచి పారేయడానికి అది ఆర్డినరీ తాడు కాదురా, తాళి. ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాయి అంటే కట్టిన వాడికి కట్టించుకున్న వాళ్ళకి బ్రహ్మముడి పడ్డట్టే. ఊపిరి ఆగిపోయేంత వరకు ఆ బంధం అలా ఉండిపోవాల్సిందే. తాళిని ఎగతాళి చేయకూడదురా ఫూల్. తీసిపారేస్తాడంట, తీసిపారేస్తాడు. రేయ్, తాళెందుకు కట్టేవరా? నచ్చకపోతే తీసి పాడే. ఛీ! తీసి పారడానికి అది దారిలో ముళ్ళు కాదురా, బంధాల్ని బలపరచడానికి ఆ దేవుడు మనతో వేయించిన 3 ముళ్ళు. అది విడిపోతే కట్టిన వాడి ప్రాణం వీడినట్టే, గుర్తుంచుకో. ఏమిటి నువ్వు అనేది? అమ్మా నువ్వేం కంగారు పడకు. సంజన, నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? మధుర ఫోన్ చేసింది డాడ్. అన్నయ్య గొడవ చేస్తున్నాడట. అవ్వా, 18 ఏళ్ల కూతురున్న పిల్లని సాగర్ పెళ్లి చేసుకుంటున్నాడా? వాట్ ఏ షేమ్! ఎంత పరువు తక్కువ పని! నువ్వు ఇంగ్లీషు తెలుగు కలిపి చంపకం. ముందేం జరిగిందో తెలుసుకుని. ఇంకా ఏమిట్రా తెలుసుకునేది? ఎవరితో తలదాచుకోవడానికి వచ్చిన అనాథ చెప్తే గాని మనకి ఈ విషయం తెలియలేదంటే అది మన గురించి ఏమనుకుంటుందిరా? కనీసం రాఘవైనా చెప్పాలా వద్దా? మనం ఏమన్నా గొడవపడి వేరుపడ్డామా? వాళ్ళు అలాగే అనుకుంటారు, నాకెప్పుడో తెలుసు. ఇదిగో ఛాన్స్ దొరికింది కదా అని కాగుతున్న నూనెలో ఎండుమిర్చి వేయకు, మండుతుంది. డాడ్, ముందెళ్ళి ఆ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేద్దాం పదండి. చూసావా, చిన్నపిల్లైనా ఆ ఇంట్లో సమస్యని గానీ ఎలా తల్లడిల్లిపోతుందో. వాళ్ళకుండక్కర్లేదా ఇంగితం? నేనేమన్నా చచ్చాననుకున్నారా ఏంటి? అమ్మా ఏంటా మాటలు? మనకిక్కడున్న వాళ్ళకి సగం తెలుసు, సగం తెలీదు. అక్కడికి వెళితేనే కదా అసలు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలిసేది. పదండి వెళదాం. ఇంకా ఏం తెలియాలండి? ఇన్నాళ్ళు పెళ్లి మాట ఎత్తితేనే చిర్రుమని లేచేవాడు. అలాంటిది ఇప్పుడు ఎవరినో పిల్ల తల్లిని పెళ్లాడతానంటే ఏంటి అర్థం? ఏంటి అని నన్ను అడగడం కాదు, తెలిస్తే చెప్పు, లేకపోతే నోరు మూసుకుని పద. నాకెందుకో సాగర్ ఆ అమ్మాయి ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా కాపురం చేసుంటారనిపిస్తుంది. ఎన్నాళ్ళని పెళ్లి లేకుండా ఉంటానని అమ్మాయి గోల్ చేసుంటుంది. అందుకే ఇప్పుడు సడన్ గా పెళ్లి అంటున్నాడు. నాకు తెలిసి ఆ 18 ఏళ్లున్న కూతురు కూడా సాగర్కే పుట్టుంటుంది. వినటానికి అసహ్యంగా ఉంది. రే ప్రభా, వాణ్ణి పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది నేనేరా, కానీ ఇలాంటి పిల్లను పెళ్లాడతాడని అనుకోలేదురా. డాడ్, కన్ఫ్యూజన్ ఎందుకు? వెళ్తే క్లారిటీ వస్తుంది కదా. అంతా ఆ దరిద్రపు దానివల్లే. అది అడుగు పెట్టింది అన్ని అనార్థాలే. కర్మ కర్మ. అమ్మా నువ్వు తొందరపడకు. నీ మాటలకి అన్నయ్య మనసు నొచ్చుకుంటుంది.
అవునరా, నేనొక రాక్షసునైపోయాను అందరికీ. ఏంటి ముసలిది ఎలా అరుస్తుంది? కొమ్మతీసి దీనికి విషయం తెలిసిపోయిందా ఏంటి? నాకు ఇంట్లో కూర్చునేంత స్థలం ఉందా, లేక దీనికే ఇచ్చేశారా? అయినా మీ బాబాయ్ కలెక్టరు. ఈ కుటుంబంలో నలుగురు చెప్పుకోదగ్గ స్థానంలో ఉంది, నువ్వొక్కడవే.